న్యాయం చేయకండి తెలంగాణకి, ఇంక్లూడింగ్ మీతో కూడా చెప్తున్నాను. రైట్, ఎస్, కంటిన్యూ చేద్దాం. క్లారిటీ ఇద్దరు గారు. సుమిత్ర గారు మీ వాయిస్ తీసుకున్నాక మళ్ళీ వస్తాను. సుమిత్ర గారు, ఎస్ చెప్పండి, ఇప్పుడు మీకేమనిపిస్తోంది? ఇది మీకు ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ అన్న గారికి, రామ్మోహన్ గారికి, కౌశిక్ గారికి, ప్రేక్షకులకు అందరికీ నమస్తే. నమస్తే, చెప్పండి. మార్చి 4, 2024 నాడు బడే బాయ్ అని ఆదిలాబాద్ లో స్టార్ట్ చేసిండ్రండి ముఖ్యమంత్రి గారు. నాడు బడే బాయ్ అన్న నుంచి ఇవాళ మళ్ళీ బడే బాయ్ అన్న వరకు ఏమి అధికంగా సాధించగలిగినరో చెప్పగలుగుతారా? పక్కన ఏపీ కన్నా మనకు ఒకటి గౌరవించాల్సిందే. ఇదే రామ్మోహన్ రావు గారు అన్నారు, మరి మొక్కిన వరమీని వేల్పు విడవాలి అని చెప్పేసి. మరి నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా మరి విభజన హామీల గురించి అయితేనేంది, మరే రకంగా అయితేనేంది, ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భంలో అయితేనేంది, జాతీయ హోదా ఇవ్వాలని అడిగే సందర్భంలో అయితేనేంది, అనేక సార్లు ప్రత్యేకంగా మంత్రుల బృందం గాని కేసీఆర్ గారు అభ్యర్థించడం జరిగింది. మరి రాష్ట్రానికి నాడు ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన క్రమంలో మరి కేసీఆర్ గారు తప్పకుండా మొక్కిన వరం ఇయ్యనటువంటి ఆ వేల్పును, మరి దేశానికి వేల్పు కదా ప్రధానమంత్రి అనుకుంటూ ఒక రకంగా ఆయన్ని గ్రక్కున విడిచిండు. అది నాటి తెలంగాణ సమాజం ఆడుకోవాలంటే శుష్క ప్రియాలు శూన్య హస్తాలు వచ్చి ఇచ్చింది లేదు, రాష్ట్రానికి ఒనగూడింది లేదు. సర్కారు ఉంటేనే చేస్తాము అనేటువంటి మాట సమంజసం కాదు. అదే అనుకొని 8 మంది ఎంపీలను ఇస్తే ఇప్పుడు కేంద్రంలో 2 మంత్రులు ఉండి కూడా మరి రాష్ట్రానికి ఏం చేయగలిగిండ్రు? అక్కడ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎట్లా ఉంటది? సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదండి. మోదీకి సాత్ ఇవ్వగలిగినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో పాలనలో వాళ్ళకే వికాసం అండి, మిగతా రాష్ట్రాలకు వికాసం ఉండదు. ఇక్కడ నుంచి తప్పకుండా బీఆర్ఎస్ కు ఎంపీలు ఉంటే మరి మా మద్దతు కనుక అక్కడ కేంద్రంలో అవసరమై ఉంటే ఇక్కడ ఆ ప్రభుత్వం ఉంటే చేసేదేమో, ఏమైనా ఏపీకి చేసినట్టు ఈ రాష్ట్రానికి కూడా నిధులు ఇచ్చేదేమో. ఏ రకంగా చూసినా కేంద్రంలో ఉన్నటువంటి మోదీ సర్కారుకు తెలంగాణ రాష్ట్రం పట్ల ఒక ప్రేమ గాని అభిమానం గాని, నవజాత శిశువు కొత్త రాష్ట్రం అనేటువంటిది గాని లేదండి. పైపెచ్చు వ్యతిరేకతనే ఉన్నది. ప్రతి సందర్భంలో కూడా మోదీ గారు మాట్లాడినటువంటి ప్రతి సందర్భంలో, పార్లమెంట్ లో మాట్లాడినా లేదా బెంగళూరు వెళ్ళి కర్ణాటక రాష్ట్రంలో మాట్లాడినా, ఆయన ఎక్కడ మాట్లాడినా సోనియా గాంధీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేదా సోనియా గాంధీ గారి మీద అక్కసు వెళ్ళగక్కాలనుకున్న సందర్భంలో ప్రతిసారి తెలంగాణ ఏర్పాటును ఆయన వ్యతిరేకిస్తూ మాట్లాడారు. తల్లిని చంపి పిల్లను బతికిచ్చిండ్రని, లేదా చీకట్లో ఇచ్చిండ్రని, తలుపులు మూసి ఇచ్చిండ్రని, ఈ రకంగా రాష్ట్ర ఏర్పాటునే సమర్థించలేదు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షను త్యాగాలను ఆయన గుర్తించలేరు మోదీ గారు. అలాగే అమిత్ షా గారు కూడా అంతే కదా, ఆయన కూడా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూనే ప్రతి సందర్భంలో మాట్లాడిండ్రు. ఏ రకంగా చూసినా విభజన హామీలను అమలు పరిచే విషయంలో గాని, కొత్త రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో గాని, న్యాయంగా మనకు దక్కాల్సినటువంటి నిధుల విషయంలో, రాష్ట్రానికి దక్కాల్సిన నిధుల విషయంలో గాని, ప్రాజెక్టులకు ఇవ్వాల్సినటువంటి జాతీయ హోదా విషయంలో గాని మొండి చెయ్య చూపించింది మోదీ సర్కార్. అందుకే కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఈయన ఎందుకు పొగుడుతున్నారు? మరి ఈ పొగడతల వెనుక మర్మం ఏంటి? రేవంత్ రెడ్డి గారు బడే బాయ్ అని ఎందుకు అంటున్నారు అని అంటే అది అందరికి తెలిసిన రహస్యమే కదా. తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, తనను కాపాడుకోవడానికి తన మీద ఉన్నటువంటి ఒక కేసు ఉంది కదా అండి, అందరికి తెలుసు కదా. ఓటుకు నోటు కేసుతో 50 లక్షలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినటువంటి కేసు ఏదైతే ఉందో అది గాని, అలాగే కేంద్ర సంస్థలు ఉన్నాయి కదా. మోదీ అక్కడ కేంద్రంలో ఉన్నారు, ఇక్కడ ప్రభుత్వాలు అదే ఆపోజిట్ పార్టీస్ అయినప్పటికీ కూడా ఆయన మీద రెస్పాన్సిబిలిటీతో అన్నారనుకోవచ్చా? అంటే ఇందాక రామ్మోహన్ గారు చెప్తూ కేసీఆర్ గారు ప్రోటోకాల్ పాటించడం విఫలమయ్యారు. వాళ్ళ మధ్య ఏవైనా ఉండొచ్చు, వచ్చారంటే ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఆ ప్రోటోకాల్ పాటించి తమిళనాడులో స్టాలిన్ గారు ఉన్నారు, స్టాలిన్ గారు ఇప్పుడు అది ఫాలో అవుతున్నారు కదా, దాంట్లో విఫలమయ్యారు. సో ఇవన్నీ కూడా కొంచెం ప్రజల్లో ఏమన్నా వేరేగా వెళ్ళాయి. నేను అదే చెప్పిన కదండి, రామ్మోహన్ గారు చెప్పినటువంటి ఉదాహరణ చెప్పిన, అక్కరకు రాని చుట్టము మొక్కిన అవన్నీ కూడా మనకి ఇంటర్నల్ గా అనుకోవడానికి కరెక్టేనేమో, కానీ ప్రోటోకాల్ ప్రకారం ఉంటుందా లేదా, ప్రోటోకాల్ ప్రకారం మనం వెళ్ళాలా లేదా అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది కదా. కానీ రాష్ట్రాలన్నీ కూడా అన్నిటినీ సమదృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత ప్రధానమంత్రిగా ఆయన పైన ఉంటది కదా. మరి సవతి తల్లి ప్రేమ కూడా కాదు,
సవతి తల్లి కూడా లోకం ఏమనుకుంటదో అనేటువంటి ఒక దాంట్లో కనీసం తన పిల్లలాగా చూస్తారేమో కానీ ఆ స్థాయి కూడా తెలంగాణ పట్ల కేంద్ర సర్కారు మోదీ ప్రభుత్వం ఏమాత్రము చూపించలేదండి. తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి నిధుల పట్ల ఎన్నడూ కూడా పాజిటివ్ గా లేదు. మరి ఆ సందర్భంగా ఆయన అలిగి ఉండవచ్చు. ఎవరైనా సహజం, ఇంట్లో ఒక తండ్రి వేరువేరుగా చూసినప్పుడు ఓ కొడుక్కిచ్చి ఓ కొడుకు అన్నప్పుడు ఆ కొడుకు రాడు తండ్రి దగ్గరికి, పిలిస్తే పలుకడు, అది మనం చూస్తాం కదా. ఇక్కడ కూడా అంతే కదా. మరి పెద్దన్నగా భావించి ఏడాదిన్నర్థమైంది, అదనంగా సాధించిందేమో ఉన్నది. ఇవాళ ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరింది అన్నట్టు మరి హైదరాబాద్ కు ఇంకా చేయాల్సింది బోలెడంత ఉంది కదండి. 4th సిటీ అవసరం ఇప్పుడు ఏమొచ్చింది, ఇంకొకటి అవసరం ఏమొచ్చింది, మూసి ప్రక్షాళన, మూసి మరి పునరుద్ధరణ ఏం చేయదలుచుకున్నారు, ఏది స్పష్టత, ఏది చిత్తశుద్ధి, ఏం చేయబోతున్నారు అసలు. నిన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చూసినాం. మేమేదో చేస్తున్నామని కౌశిక్ గారు చెప్తారు. నిన్న ఇందిరా పార్క్ దగ్గర పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు మాకు రావాల్సినటువంటి ఇవ్వండి బాబు అని చెప్పేసి వాళ్ళు ప్రాధేయపడ్డం, ఏడవడం మనం చూసినాం. ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వండి, ప్రజల మౌలిక సదుపాయాలు కల్పించండి. బాకీలు ప్రజలకు బాకీ పడి ఉన్నారు, అనేక బాకీ. మేము బాకీ కార్డు కూడా రూపొందించినామండి, హామీల విషయంలో బాకీ కార్డు కూడా రూపొందించినాం. సరే, ఆ బాకీ కార్డును పక్కన పెట్టినా పదవి విరమణ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిందే కదండి. కౌశిక్ గారు, ఇప్పుడు ప్రయారిటీ ప్రకారం వెళ్లకుండా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? ఇప్పుడు అవి తీర్చడానికి